అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణలో ఈరోజు రెండో ఘట్టం కూడా ముగిసింది. ఫస్ట్ ఈటెల రాజేందర్ పోయినరు, మీకు తెలుసు, ఒక 4 days బ్యాక్. తర్వాత హరీష్ రావు గారు పోయినరు, మాజీ మంత్రి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా అప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా అటెండ్ అయ్యారు. ఇంకా క్వశ్చన్స్ మాత్రం సేమ్, అటు ఇటు అవే క్వశ్చన్స్. మేడిగడ్డ అక్కడ కట్టకుండా ఇక్కడ ఎందుకు కట్టినరు, లేకపోతే ఈ అన్నారం చుందిలా అక్కడ కట్టకుండా ఇక్కడ ఎందుకు కట్టినరు, ప్రాణిత చేవెల ఎందుకు కట్టలేదు, ఆ ప్రాణిత చేవెలను తీసుకొచ్చి మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఇట్లాంటివన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ వచ్చినాయి. సేమ్ ఇటలందరూ అన్న క్వశ్చన్సే హరీష్ రావుని అడిగినారు. హరీష్ రావు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నవే చెప్పాలి కదా. ఇప్పుడు కమిషన్ ముందు పోయిన తర్వాత అబద్ధాలు ఆడితే రేపన్నాడు వాళ్ళకు మామూలుగా ఉండదు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం వేరు, చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు గాంధీ భవన్లో కూర్చొని కొంతమంది మాట్లాడతారు, లేకపోతే ఎక్కడో దగ్గర మైకు దొరికిన దగ్గర మాట్లాడతారు. కొంతమంది ఏమని మాట్లాడతారు, దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. ఆడ ఒక్క ఆధారం కూడా ఇవ్వచ్చు కదా. ఆయన 1,00,000 కోట్ల అవినీతిలో ఒక 1,000 రూపాయలు, 1,000 కోట్లు, 500 కోట్లు ఒక ఆధారం దొరికించుకొని ఇవ్వచ్చు కదా. అంటే కమిషన్కి ఇస్తేనే కదా. కమిషను నిష్పక్షపాతంగా ఒక రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. మీకు అనుమానం ఉన్నది, మీ దగ్గర ఏమో ఆధారాలు తీసుకుపోయి ఇవ్వాలి, ఇస్తే అది వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే మొన్న హరీష్ రావు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కనీసం దానికి కౌంటర్ కూడా చేయలేకపోతుంది ప్రభుత్వం. కౌంటర్ కూడా చేయలే ఇప్పటిదాకా. ఇరిగేషన్ మినిస్టర్ అందరినే ఉన్నాడు. ఇరిగేషన్ మినిస్టర్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు, దాంట్లో ఏమీ లేదు. ఇక ప్రభుత్వంలో చాలామంది ఆరోపణలు చేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ కనీసం కౌంటర్ చేయలేదు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే ఏమేం జరిగింది. హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిండు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడనే ప్రెస్ మీట్ పెట్టిండు. నా దగ్గర డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి, నేను డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తా, వాళ్ళు ఏమడితే అది నేను ఫుల్ సపోర్ట్ చేస్తా, నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. అక్కడికి వచ్చినాక కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సపరేట్గా సమావేశమైనరు. తర్వాత అక్కడ నుంచి కేటీఆర్ హరీష్ రావును సాగనంపిండు. తర్వాత బీఆర్కే భవన్ అక్కడనే కదా పీసీ ఘోష్ కమిషన్ ఉన్నది, అక్కడ ఇది జరిగింది. ఇగో అట్లా భారీ బీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బీఆర్కే భవన్ పోయినరు. తర్వాత వచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సేమ్ అవే క్వశ్చన్స్, అవే ఆన్సర్స్, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. కాకపోతే ఒక్కటే ఏమంటారంటే మేడిగడ్డను పరాణిత చేవెల నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిర్రు బ్యారేజ్ అని అడిగినారు. అడిగితే దానికి ఆయన సేమ్ సమాధానాలు అంతకుముందు చాలాసార్లు మాట్లాడినవే. నందికొండలో కట్టాల్సిన నాగార్జున సాగర్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎందుకు ముందుకు జరిపిండ్రు. నిజంగానే కూడా నందికొండలో కడితే మనకు హైట్ మీద ఉండేది, ఇంకా నీళ్ళు బాగా వచ్చేది అని అంటారు అందరూ ఇరిగేషన్ నిపుణులంతా కూడా. అసలు అక్కడ కట్టాల్సింది కాదు, సమైక్యాంధ్రలో పెద్ద కుట్ర చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టిరు, లేకపోతే నందికొండలు కట్టాల్సిందే బాగుంటుండే అని అంటారు. అప్పుడు ఏం కుట్ర జరిగిందో తెలియదు, కానీ దానికి ఒక టెక్నికల్ పాయింట్ ఉంటుంది కదా. పైన ఉండే బదులు కింద ఉంటే నీళ్ళు ఇంకా ఈజీగా వస్తాయి అనేది చెప్తారు. కాబట్టి అది అక్కడ జరిగింది. ఇక్కడికి వస్తే ప్రాణహిత చేవెళ్ళ వర్సెస్ కాళేశ్వరం. ప్రాణహిత చేవెళ్ళ అంటే తుమ్మిడిహేటి దగ్గర కట్టాలా, అక్కడ కట్టకుండా మిడిగడ్డ కట్టిండ్రు. తుమ్మిడిహేటి దగ్గర ఎందుకు కట్టలేదు అని అంటే దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అవే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ డిసైడ్ చేసింది. సబ్ కమిటీలో నేను కూడా చైర్మన్గా ఉన్నా. మెంబర్స్గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ప్లస్ ఈటెల రాజేందర్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆ సబ్ కమిటీ కూడా చాలా అంశాల మీద రిపోర్ట్ ఇచ్చింది, అన్ని విషయాలు చెప్పిండ్రు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాట్ నెక్స్ట్ కేసీఆర్ అటెండ్ అవుతారు 11th. ఆయన చెప్పాల్సిన విషయాలు ఆయన చెప్తాడు, అంతా ఓకే. కానీ ఇప్పుడు హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చిండు. తర్వాత ఈరోజు వచ్చి కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. కమిషన్కి ఇవ్వాల్సిన వివరాలు కమిషన్కి ఇచ్చేసిండు. బహుశా కమిషన్ ముందు ఎవరిచ్చినా నిజాలే ఇవ్వాలి, నిజాలు ఇస్తారు కూడా. నిజాలు ఇవ్వకపోతే దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. అంతకుముందే కమిషన్ అంతకుముందు ఇంజనీర్స్ను వార్నింగ్ చేసింది, అంటే హెచ్చరించింది, మీరు గనక నిజాలు చెప్పకపోతే మీకు శిక్ష చేస్తామన్నారు. కమిషన్ అంటే ఒక కోర్టు ముందల ఎవరైనా ఆఫీసర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, మాజీ మంత్రులైనా ఎవరైనా ఒకటే, ఖచ్చితంగా వాళ్ళు నిజాలే చెప్పాలి. బయట ఆరోపణ చేసి చాలామంది ఆరోపణ చేస్తారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు.
ఆ 1,00,000 కోట్ల అవినీతిలో 1000 కోట్లు అవినీతి జరిగినట్టుగా ఒక ఆధారం అని సమర్పించవచ్చు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సిబిఐకి కంప్లైంట్ చేసిండు. తెలియదు ఏం కంప్లైంట్ చేసిండో కానీ ఇక్కడ నుంచి ఒక పెద్ద బంచ్ ఆఫ్ పేపర్స్ పట్టుకొని ఢిల్లీ పోయినారు. ఒక 2 రోజులు ఢిల్లీలో ఉండి సిబిఐకి కంప్లైంట్ చేసి ఇచ్చిండ్రు. ఆ పేపర్లు ఏందో తెలియదు కానీ ఆ పేపర్లు పోయినాయి ఇప్పుడేమన్నా అవేవో ఆ కమిషన్కి ఇవ్వచ్చు కదా, ఆ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు కదా. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీగా ఎవరు కంప్లైంట్ చేయలేదు, ప్రభుత్వంగా ఏం ఆధారాలు ఇవ్వలేదు. అసలు హరీష్ రావు చేసిన ప్రజెంటేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నుంచి వస్తున్న స్పందన జీరో. హరీష్ రావు గారు ఓ 40 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? ఇంకో ఇది ప్రాణహిత చెవుల దగ్గర ప్రాజెక్టు కడితే ఇది అవుతుంది, పలానా మేడిగడ్డ దగ్గర కడితే ఇది అవుతుంది, దీనివల్ల 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, దీనివల్ల వీళ్ళు 50,000 ఎకరాలు అనేది తప్పు, ఇవన్నీ చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పినప్పుడు అది తప్పు అని నిరూపించవచ్చు కదా. అది తప్పు అనే ఒక ప్రజెంటేషన్, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో డిపార్ట్మెంటు ఆఫీసర్స్ అంతా మీ దగ్గరే ఉంటారు. ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ వితిన్ సెకండ్స్లో ఇచ్చేస్తారు. హరీష్ రావు చెప్పిన దానిలో తప్పు ఉంది అన్నప్పుడు దాన్ని తప్పని ప్రూవ్ చేస్తే కదా మీకు ఒక అవకాశం ఉంది కదా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. ఎందుకు ఒక కౌంటర్ ప్రజెంటేషనో లేకపోతే కౌంటర్ ప్రెస్ మీటో ఎందుకు లేదు? మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రోజు రాత్రి ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు. దానిలో ఏమీ లేదు. ప్రాణిత చెవుల దగ్గర మీరు కట్టలేదు, ఇక్కడ మార్చిను అని అంటారు తప్ప ప్రాణిత చెవుల దగ్గర మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, 2014 కన్నా స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంటే, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంటే, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే. కాంగ్రెస్ గవర్నమెంట్లే ఒప్పుకోలేదు. 152 మీటర్లు కడితే మా దగ్గర మొత్తం మునిగిపోతుంది, మా దగ్గర అడవి ప్రాంతము రకరకాల సమస్యలు వస్తాయి, మేము 148 అయితేనే ఒప్పుకుంటామని వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు ఒప్పించి ఇప్పుడు 2000 ఎప్పుడు ఇది జలయజ్ఞంలో భాగంగా కట్టిన ప్రాణిత చెవేల. జలయజ్ఞం అంటే 2005. 2005 నుంచి 2014 8 సంవత్సరాలు మొత్తం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు ఆ ప్రాజెక్ట్ పేరు మీద. కాలువలు తవ్విర్రు. మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటే పని చేయకముందే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఆ డబ్బులు పెట్టి పనులు చేయడం. అంటే వాళ్ళకి లాభం వస్తుంది. కాంట్రాక్టర్ లాభం లేని పని చేయడు, అందరికీ కమిషన్లు వస్తాయి, పని ఎప్పుడో అవుతుంది. ఫస్ట్ డబ్బులు ఇవ్వాలన్నమాట. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ప్రాణిత చెవుల ప్రాజెక్టు పనులు చేయించారు. 11,000 కోట్ల రూపాయలు చేయించారు. అసలు అక్కడ బ్యారేజ్ దగ్గర లెక్క తేలకుండా అసలు దాన్ని 148 కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి, 152 కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి, 148 4 ఫీట్లు నీళ్లు తగ్గడంతో 4 అడుగులు బ్యారేజ్ హైట్ తగ్గడంతోన లక్షల ఎకరాలు, వీళ్ళు 16 లక్షల ఎకరాలకు ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే మహారాష్ట్ర వాళ్ళు పెట్టిన ఫిట్టింగ్తోన 148 అడుగులకు బ్యారేజ్ కడితే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఓన్లీ 2 లేదా మ్యాక్సిమం 4, ఎంత కొట్టుకున్నా 4 లక్షల ఎకరాలు. ఎక్కడ 16 లక్షలు, ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 11,000 కోట్లు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ప్రాజెక్ట్ ముందర వల్లే. అది కట్టకపోవడం, ఒకవేళ మీరు అది కట్టి ఉండింటే ఎంతనో కొంత 148 152 కట్టి ఉండింటే వేరేలాగా ఉండేది కదా. ఎస్ఆర్ఎస్పి మేమే కట్టినామంటారు, ఎస్ఆర్ఎస్పి అన్నీ మేమే చేసినామంటారు. అసలు ఎస్ఆర్ఎస్పి కట్టక ముందు, కట్టిన తర్వాత, తెలంగాణ కన్నా ముందు ఎస్ఆర్ఎస్పి కట్టిర్రు. ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కట్టిర్రు? 1963లో స్టార్ట్ చేసి 1977లో అయిపోగొట్టిండ్రు. 1977 నుంచి 2014 వరకు తెలంగాణలో పరిస్థితి ఏంది? బోర్లు వేస్తారు మనోళ్ళు, నీళ్ళు పడవు, బాయిలు మొత్తం ఎండిపోయినాయి, పంటలు వండవు. మళ్ళీ ఎస్ఆర్ఎస్పితోనే మొత్తం 1,000 ఎకరాలు పండింది, ఎస్ఆర్ఎస్పితోనే మొత్తం ఏదో అయ్యింది అని అంటే అసలు తెలంగాణనే అవసరం లేకుంటుండే. తెలంగాణ ఉద్యమమే జరిగేది కాదు అంతకుముందు కనుక మనకు నీళ్ళు ఉంటే. 2014 కన్నా ముందు నీళ్ళు ఉంటే తెలంగాణ అవసరం లేదు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ అని ఎగిరేవాడు, జనాలంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. జనాలంతా ఎందుకు వచ్చిర్రంటే నీళ్ళు లేవు, పంటలు లేవు, కరువు ప్రాంతం. మన తెలంగాణ ఒక కరువు ఏరియా ఎందుకైంది 2014 కన్నా ముందు? అదే మేడిగడ్డ, అదే కాళేశ్వరం. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇవి మళ్ళీ సబ్జెక్ట్ మీదకి వద్దాం. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన మొత్తం అబద్ధాలని తేల్చే పరికరాలు, సమాచారం మీ దగ్గర ఉంటే మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే కాళేశ్వరం కమిషన్కి ఇవ్వచ్చు.
అసలు అప్పుడు ప్రాణిత్యాలు 11,500 కోట్లు ఎక్కడ పోయినా ఎవరు తిన్నారో కూడా ఇప్పటిదాకా లెక్కలేదు. అసలు దాని మీద విచారం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఒకవేళ దాని మీద విచారం చేయాలంటే మహారాష్ట్ర వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అప్పుడున్న హోమ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ని కూడా విచారించాల్సి వస్తుంది. సేమ్ టైం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరింది. 148కి ఓకే మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఫడ్నవీస్, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ చేసిరు. ఆ ఫడ్నవీస్ కూడా ఒక నోటీస్ ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి విచారణ చేపిచ్చేస్తే ఆయన కూడా ఒప్పుకుండా లేదో తెలుస్తుంది. వీళ్ళు చెప్పేది అబద్ధం నిజమో కూడా తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరం కూడా పిలవాలి, మెగవాళ్ళం పిలవకుండా ఇప్పుడు హోదా మాజీ మంత్రి కావచ్చు కానీ వీళ్ళు కూడా సామాన్యులే కదా, వాళ్ళు వ్యవస్థ కట్టిన వాళ్ళు కదా వాళ్ళు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా పిలవాలి, విచారణకు పిలిస్తే అప్పుడు కూడా చాలా విషయాలు బయటకు తెలిసే అవకాశం ఉంటుంది. అసలు వీళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వకపోవడం, హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ కౌంటర్ చేయకపోవడమే వీళ్ళ ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. వీళ్ళ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది అనేది 100% అర్థమవుతుంది. అవన్నీ తప్పు అని నిరూపించవచ్చు కదా మీరు. అదే మొదటి నుంచి మొత్తుకునేది. సాక్ష్యాలు ఇవ్వరు, తప్పు అని నిరూపించరు. ఈటెలందరూ మాట్లాడితే ఈటెలందరి మీద కౌంటర్ అటాక్ చేసారు, అది సపరేట్ వీడియో చేద్దాం మనం. కానీ అసలు ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏంది? అసలు ఈ విచారణ జరుగుతూ ఉంటుంది. ఆ మేడిగడ్డను రిపేర్ చేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా వచ్చింది, రిపేర్ చేయొచ్చు కదా, దాన్ని రిపేర్ చేయరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దీనిలో పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, వ్యవహారం తక్కువ ఉంది అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం కమిషన్కి ఎవరు, కోనరామ్ సార్ అయితే అసలు ప్రూఫ్స్ వేయలేదు. ప్రూఫ్స్ తీసుకొని రాబోమంటే పోయిన అడ్డపోయిన రాలే. ఇంకా ప్రూఫ్ తీసుకొని రాబోని మీరు చెప్పే ఆరోపణలకు సేమ్ వీళ్ళు గాంధీమల్ల కోసం పెట్టే ప్రెస్ మీట్ మొత్తం పట్టుకొని పోయింది కోనరామ్ సార్, నమ్మిండు ఆయన. పట్టుకుపోయి ఇస్తే దీనికి ఆధారాలు తీసుకొని రాన్నాడు కమిషన్ చైర్మన్, కథం బంద్ చేసిండు, పోడు కాడికి పోతలేడు. ఇప్పుడు వీళ్ళు ఉత్తగా మాట్లాడద్దు, ప్రెస్ మీట్ పెట్టి వేగ్గా స్టేట్మెంట్లు ఇవ్వడం వేరు. మీరు అక్కడ తెలుస్తుంది, విషయం తెలుస్తుంది, అక్కడ ఏదో ఒకటి తేల్చాలని కదా కమిషన్ వేసింది. ఆ కమిషన్ ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వడము ఉత్తగా ఆరోపణలు కాకుండా దానికి ఒక బేస్ ఏది ఇవ్వచ్చు కదా. ఆయన కమిషన్ చైర్మన్కి ఇస్తే ఆయన రిపోర్ట్ తయారు చేస్తారు ఫైనల్గా, ఎందుకు ఇస్తలేరు? అసలు ఏం తేల్చాలనుకున్నది దీనిలో? ఇంజనీర్లు అంతకుముందు ఇంజనీర్లు అంతా ఏం చెప్పిండ్రో తెలియదు, వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కానీ వీళ్ళు ఇచ్చిన లీకులతోనూ మొత్తం కేసీఆరే చేసింది, ఇదంతా కేసీఆర్ అంటే అది నిజమని మాట్లాడినరు. ఇప్పుడు వీళ్ళు అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టరు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు వాళ్ళు వచ్చి అట్లాగా జరిగింది ఇట్లా అని చెప్తేనేమో ఇది అబద్ధం అంటారు. అంటే వీళ్ళు కమిషన్ కన్నా ఎక్కువనా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, లేకపోతే రకరకాల వాళ్ళు ఈ ఆరోపణ చేసిన వాళ్ళంతా వీళ్ళు చెప్పింది నిజం, కమిషన్ తేల్చేది అబద్ధమా? కమిషన్ దగ్గర మాట్లాడేదంతా అబద్ధమా? అది అబద్ధం అయితే అంతకుముందు ఇంజనీర్స్ చెప్పినవి కూడా అబద్ధాలు అవుతాయి మొత్తం. ఇదో పెద్ద కాంట్రాక్ట్, దీని మీద రేవంత్ రెడ్డి గారు ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇస్తలేడు. ఈ మధ్య సింగిల్ స్టేట్మెంట్ కూడా లేదు, అసలు కౌంటర్ లేదు ప్రభుత్వంలో. కాళేశ్వరం మీద హరీష్ రావు ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నోరు ఎల్లబెట్టిండ్రు వీళ్ళు. నిజంగా చెప్పాలంటే నోరు ఎల్లబెట్టిండ్రు వీళ్ళు. కనుక కరెక్ట్గా ఉంటే, వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇప్పటికీ ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. ప్రజెంటేషన్ ఇవ్వలేదు అని అంటే అంతే, ఇంకా వీళ్ళు చెప్పేవి మొత్తం అబద్ధాలని అర్థం. నిజాలైతే బయట పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.